ఈ కనిపిస్తున్న ఆమె ఓ పెద్దాయన కూతురు. ఆ పెద్దాయన కూతురికి అడవి చెంచమ్మ ఒంట్లోకి వచ్చి ఆయన్ని కుళ్ళుచుకోమని ఎన్నో దినాలుగా చెప్తుంది. అయినా ఆయన మాట లెక్క చేయలేదు. ఆ అడవి చెంచమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన గతంలో పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఇంట వారిది. కానీ ఆ ఇంట్లో ఆమె నేను కొలవన్న నాకు దేవతలు ఉన్నారని ఆయన మొండితనం చేసినందువలన ఆ అడవి చెంచమ్మ వీళ్ళింట్లోకి వచ్చి వాళ్ళని సర్వనాశనం చేసేసిందంట. కానీ ఇప్పుడు మాత్రం ఆయన కొలవడానికి సిద్ధపడ్డాడు. కానీ అయినా కానీ 3 నెలల క్రితమే ఆమె చెప్పింది కొలుస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇంతవరకు కొలవలేదు. అందుకే ఈమె ఏమంటుందో ఎందాం రండి. మాట ఇచ్చేసిపోయి ఆశ పెట్టిపోయినావు. నాకెంత బాధ. నేను ఎట్టొస్తాను పిలిస్తే పలకాలన్నావు. నువ్వు పలకతా అన్నా. నువ్వు అడిగినట్టు అన్ని చెప్పా. నేను అడిగింది నువ్వేం చేసావు? నాకాడ ఏడేస్తుండవు. నాకు ఏడబెట్టినావు. నాకు ఏది నా తావరం ఏడబెట్టుండవు నువ్వాడ. ఇదిగో అమ్మా ఇక్కడ ఉండు నువ్వు. ఇదిగో నీకు పూజ ఇక్కడ. ఎక్కడ పెట్టావు? నాకు నా పేటకం ఏది నా తావరం ఏదాడ. నాకు ఎక్కడ పెడుతుండవు? నా పేరే ఆడే ఉండాను. నేనా చుట్టూ తిరుగుతుండా. చుట్టూ తిరిగి వచ్చి కూర్చుంటున్నాడా. ఇప్పుడు నీకు ప్రతి శుక్రవారం కడ్డీయా కరిపూరం అన్ని చేస్తాను కదా. చేస్తుండవు. ఎక్కడ ఏది తావేది పేటకం ఏది నాది? అక్కడ లోపలంటే అది ఎవరికి? అది ఎవరికి? మీ అమ్మకే. నా పేటకం ఆడ పెట్టి వేసి నాకు పూజ చెయ్యి. నువ్వు కూడా బయటే పెట్టి నన్ను. మీ అమ్మ ఉంది ఇంట్లో ఒక పక్క, నేను ఒక పక్క ఉంటా. ఇంట్లో వద్దు, ఇంట్లో పెట్టబాక. నా కుటుంబం అదే ఇంట్లో పెట్టేదానికి నువ్వా? నా కుటుంబం అది. నా కుటుంబం అది. నన్ను ఇంట్లో పెడతావా? నేను ధర్మంగా బాతండా. నా కుటుంబం కాదది. పేర్లు అంతా నాయి కాదయ్యి. మధ్యన ఏ నుంచి ఆడికి నడిచినా. నేను నడిచినానే గాని ఆడలే. నాకు మొదటిదే ఈ పేటకంలోనే ఉండవు. చుట్టూ తిరగతా ఉండా. చుట్టూ కుటుంబాలు ఏమైపోయి ఉండయో ఒకసారి చూడు. అదేదా నాయదా అయ్యా. నేనున్నాను అంటే నీకు 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 ఇంకేం చూపించాలి రాడా? తిరగతండా నీ చుట్టూ తిరగతండా. రే నీకు ఇంకా తెలియలా పిచ్చోడా. నీకు మొదటి నేను చెప్తా ఉండా. ఆ తావరం వదిలి నేను ఎక్కడికి బాను. ఆ తావరంలో ఎవరిని ఉన్నీనో నాయి సువాసనలో మొగులు పూలు మొగులు రేఖలో నాయే నాయిరయ్యా. నా పూజ ఏదాడా? నా పూజ పెట్టిన రోజే నువ్వు నీకన్నీ లైన్ అవుతాయి. నీకు ఎన్ని విధాలుగా చూపిస్తున్నాను. ఒక విధమైన తెలుసుకుంటావరా పిచ్చోడా అనేసి నిన్ను ఎన్ని విధాలుగా నేను చూపిస్తున్నాను. చూపిస్తున్నాను. ఇంట్లో అయితే ఉండవు. ఉన్నాను నేను. నీకు మా ఏడు చెప్పానా? నా బిడ్డలని నీ కాడ నేను వరం నీకు చెప్పాను. నేనే నుంచా. నాకు ఏడు నుంచి పోయి 3 మాసాలు జరిగిపోయిందే. ఏది నా పూజ ఏది? నా పేటకం ఏది? ఎక్కడ నా తావరం ఆడ? నువ్వు వచ్చావు చేసావు. ఉన్న పేడను తొలగిచ్చావు. నా పేటకం ఏది? నా మంత్రం తెలీదా నీకా? చదవడం నా మంత్రం తెలీదా నీకు? నీకు తెలీదంటరా? ఆ మంత్రం వేసి వేయాడా. ఆ మంత్రం వేసి ఆడేయి. నా మంత్రం పెట్టి వేసి నా పూజ జరిపించాడా. అయితే పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏందమ్మా? నా ఆరోగ్యం ఏంది? నా బాధలు ఏంది? నా కష్టాలు ఏంది? నీ బాధలు నా బాధ ఏదాడా? నాకు చెప్పి 3 మాసాలు జరిగిపోయింది. బాధ తీరుస్తావమ్మా. నేను ఎప్పటి నుంచో ఉండాడ కాసుకొని పూజ కోసం కాసుకొని ఎప్పటి నుంచో ఉండా. ఒక తరం జరిగిపోయిందాడా. ఒక తరం అయిపోయింది. 2వ తరం వస్తూనే గాని నా పూజ లేదాడా. ఇంట్లో లోపల కాకుండా 4 మూల అద్దులు ఎక్కడైనా సరే నీకు నచ్చిన కాడ బయట ఆడేద్దామని నువ్వు చెప్పినట్టు ఆడేద్దాం. చెప్పాను చెప్పుకోవాలి. నువ్వు నడువు. నేను నడుస్తా ఆడికే. నువ్వు నడుస్తావే? నేను నడుస్తా ఆడికే. చూపిస్తా నీకు. పిలుద్దాం. ఏడాది చూపిస్తుందామే. చూపిస్తా. ఆయన కల్లో చూపించు. అప్పుడు నమ్ముతాడు. కల్లో చూపించేదే చూపిస్తా.
ఇప్పుడు ఎన్నో విధాలుగా చూపించినా తెలియలే, పిచ్చోడికి తెలియట్లే. నా బాలని వివాహం చేసుకున్న కాడి నుంచి నేను కనబడతానే ఉండా, చేస్తానే ఉండా. ఎవరు ఎక్కడ కుదురుగా ఉండారో ఆడెవరు కుదురు లేదు. పాత కాలం అయిపోయింది అది. కాపాడుతున్నారు నాకు ఎవరు కాపాడుతున్నారు నీక? మా ఇంటికి ముందు పక్క ఎందుకు కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు నీకు తెలియట్లేదా? అవి కూడా కనిపిస్తుంటే అట్టయినా తెలుసుకుంటావని చూపిస్తుండా. వాళ్ళు చూపిస్తున్నావు నాకు, వాళ్ళు నా శత్రుకులు, వాళ్ళు చూపిస్తున్నావు. శత్రుకులు అయితే వాళ్ళు ప్రాబ్లంలో ఉండారా? ఆ ప్రాబ్లం నీకు అవద్దురా అని చెప్తా ఉండా. అవుతుందంటే ఈ స్వామి శత్రువులు అనుకుంటున్నావు నువ్వు, ఆ లెక్కలో లెక్కేసుకుంటున్నావు. బాగా ఇచ్చేసాడు ధనము. వాళ్ళు ప్రాబ్లంలో ఉండారా? ఆ ప్రాబ్లం నీకు అవద్దురా, నువ్వు ఏందిరా నువ్వు ఇంకా కలగనుకోవట్లేదు అని చూపిస్తా ఉండ వాళ్ళని. వాళ్ళు ధనం కలవని చూపిస్తుంది నాకు. ఇంటి పక్క మన ఇంటి పక్క ప్రాబ్లం రావాలని వద్దా నువ్వు ఒక తరం గడిచిపోయి ఇంతవరకు ప్రాబ్లం లేదు నీకాడ. లేదు, అది నా కోపం చెంది నేను చేసే నేను ఎంత తీసేసాను నీ కానిచ్చే, నిన్ను ఎంత బాధలు పెట్టాను, ఎంత తీసేసాను అవన్నీ నేను కోరస్తా. సంతోషం చెయ్యి. ఆ స్థానంలోనే బయట అంట పెట్టు. దక్షిణ భాగంలో ఎగు భాగం నాకు వద్దు. సంద ఉంది నీకు అద్దావా? సందా చుట్టూ పారి వాళ్ళ పారీలు ఈ పక్క ఎగు భాగం అంటే ఈ పక్కలో మనం సరిగల రాయి ఉంది కదా, మనం చూసి నువ్వు ఆ పక్క పెట్టమంటున్నాము. బాల చేస్తుండింది, పుష్పం వేస్తుండింది అంతే ఉండిందే. అది తీసేసినారు. ఆడున్నానని చెప్పి పెట్టుకుంటుంది అవి కొంతకాలం. మళ్ళా ఒక దగ్గర నన్ను నిలపకుండా మీరు రాయిలో పెట్టినారు, చెట్లో పెట్టినారు, అన్ని తీసేసినారు. నాకు ఇంకా కడుపు మండిపోయింది. నాకు ఇంతవరకు పేటకమే లేదాడ. నా తావరమే మీరు ఎక్కడనేది పెట్టలే. నువ్వు గూడు తయారు చేసుకో. గూడు తయారు చేస్తా ముందు ఆమె పేటకం ఏర్పడుతున్నాక నాకు ఆడో కనుక్కో. గూడు కూడా వద్దు, ఆమె వస్తా నాకు పుష్పం వెయ్యి ఆడ పెట్టి నన్ను నా పేటకం పెట్టి ఆయన అన్ని నీకు లైన్ అవుతాయి. నువ్వు వస్తే ఆమె నేను తీసుకొస్తాను. నేను అడిగిస్తా ఇంటి నుంచి ఆ ఒంట్లోకి చూపిస్తుంది ఎక్కడనేది. నువ్వే చూపిస్తావు అంటమ్మా. చూపించు, కల్లో చూపించాను. చూపిస్తా, కల్లో చూపిస్తా. నా వారం నాడు ఎన్ని విధాలుగా కనిపిస్తున్నాను. కనిపించట్లా నీకా నా వారం నాడు? కనబట్టం లేదని చెప్తున్నాను. నా వారం నాడు కనిపించట్లే నేనా? కనిపిస్తున్నావు, ఇంటికి ఓడం చేస్తున్నావు. మమ్మల్ని నా ఆనవాళ్ళు లేవు అక్కడ. ఎక్కడ? ఆ తావరంలో నా ఆనవాళ్ళు నీకు కనిపెట్టవులే? కనిపిస్తున్నా, కనిపించకుండా లేవు. గజ్జల మాత లేదా? ఉండయి. ఇంకేం కావాలరా నీకా? ఇంకా ఎంత చూపియాలరా? నాకు ఏదో గురువుని చూపి, ఆ గురువుని లాక్కురా. నాకు ఆ గురువుని చూపించు. మొగల రేకులు, సువాసనలు లేవా? గజ్జల మాతలు లేవా? ఉండయి. నాకు ఆ గురువుని చూపించి నాకు ఆ మంత్రం నడుము, నువ్వు నేను నడుస్తా. ఆ మంత్రం చెప్పించి ఆయన ఆడ ఏదో ఒక చేసుకోవాలని చెప్పేసి పొమ్మను ఆడించే నేను మొదలు పెడతా. నాకు మాట ఇచ్చిపోయినా వాసి పెట్టావు. 3 మాసాలు జరిగింది, ఇంతవరకు నాకు పూజ లేదు. నాకు కడుపు మంట. నువ్వు పిలిస్తే ఎట్టొస్తాను ఇప్పుడు? అయ్యా నువ్వు ఇంట్లో నా బిడ్డ నేను తీసుకున్నా నా చెంతకి. రేపు నేను కూడా చంపుకోపోతా. అట్టే గాని భూమి మీద శిలాస్థాపంగా ఉంటారా? నన్ను కూడా చంపుకోపోతావా? శిలాస్థాపంగా ఉంటారా? నేను కూడా చేయలేను భూమి మీద. నేను కూడా చేయలేను, నా చేత కాదు. నన్ను కూడా చంపుకోపో. నేను కూడా నా చేత కాదు. నేను చేయలేను. నేను నువ్వు ఎక్కడ ఉండమంటావు, ఎక్కడ చేయమంటావు? తరం అయిపోయింది, 2వ తరంలోకి వస్తా ఉంది. అడుగు పెడతాం 2వ తరం. అమ్మా తల్లి, నన్ను కూడా చంపుకోపో. నీ తరం అయిపోయిందిరా, 2వ తరం వస్తా ఉంది. వస్తా ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళిపో, బంగారం తీసుకోపో. ఏదో ఒక ఉపాయంలో ఏదో ఒక జబ్బు పెట్టేసి సబ్బుకు వెళ్ళిపో. లేకుంటే ఏదో నేను ఎందుకు తీసుకుంటాను? నా పక్కన ఉండయి. సరే వాళ్ళ చేతనే కొట్టించేసి ముందర కూడా ఆమెను కూడా ఆ పని చేసింది. నాకు ఎప్పుడు కడుపు తగిలుతాదో, బగబగ మండుతాదో ఆ టైము. మా చేతగానే పనులు మమ్మల్ని తిమ్మంటే మేమేం చేసాం? మా చేత కాకపోయా? నీకు మించింది నేను చెప్పానా? సరే ఆయన చేసుకురా. అడవుల్లో ముళ్ళల్లో పోయేసి చెట్లలో పొదల్లో పోయి రమ్మన్నానా? పెంచిల్ స్వామి చేసుకురామా. పెంచిల్ నరసింహ అడుగు కొండల మీద దిగతాడు, కొండల నుంచి కూర్చుంటాడు, పేటకం వేస్తాడు. పెంచిల్ స్వామి నచ్చేది, నరసింహ స్వామి నచ్చేది, కోటి దేవతలైన పిలువ. ఇది అన్యాయం అని అంటారేమో. అన్యాయం అనరు. ముందు నాకు ధర్మంగా ఉందే, అధర్మంగా ఉందే? ముందు ఆయన లాగు, నాకు ముందు ఆ స్వామిని లాగు. ఆయన కూడా పెంచిన స్వామి, ఆయన కూడా పెంచలే. ఆయన పిలువు. ఆయన చెంతుండేది ఎవరా? ఎవరు అనుకుంటున్నావా? నువ్వే తల్లి.
ఆ అడవుల్లో ఉండేది ఎవరా? ఆయన చెంతలు ఉండేది ఎవరా? నువ్వే ఉండేది ఆ భాగంలో ఆయన, ఈ భాగంలో నేను లేనాడా? నువ్వు తల్లి, నువ్వు లేకుంటే ఆయన లేడు. ఆమెను కూడా పక్కన బారేసి నేనెందుకు తొడ మీద కోసం పెట్టుకున్నావు? రాజేశ్వరి కదా, రాజేశ్వరి భయపడి నాతో ఏగతాడా? అలివి అవుతానా? కాదు, నువ్వు గయ్యాలు అని తెలుసు కదా. అలివి అవుతానా? నువ్వు అలివేదానివి కాదు. అడవిలో చెట్లలో పడే పాతా ఉండేదా? అన్ని తిరిగేదానివి నువ్వు. నీకు అడవి అంటే ఆనందం. పోయి ఆ పక్క కూర్చున్నా. ఆయన చెంత కూడా లేను నేను. అట్లా ఆయన ఎత్తుక్కుంటా ఆయన తిరగాలి కానీ రావాల్సిందే. అది ఆయన ఏం చేస్తాడు? మహాశక్తి ఆదిశక్తి అయిపోయినాయి అమ్మ. ఆయన నేను నమ్ముకోను తల్లి. బయటికి